మన సూర్యారావు గారి నేతృత్వంలో బీసీ సమాజ్ విజయరాజు గారితో పాటు రోజు కలుస్తుంటాం. విజయరాజు గారిని వారి ఆధ్వర్యంలో ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి విజయరాజు మన సూర్యారావు గారు చాలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. అన్ని కులాల నుంచి సర్పంచ్లు ఎవరెవరైతే అవుతున్నారో వాళ్ళందరినీ పిలిచి అభినందించడం అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆయన చేసే కార్యక్రమాలు కూడా ఆషామాషిగా చేయట్లా. ఎక్కడైనా కానీ ఒక రవీంద్ర భారతి కానీ తెలుగు విశ్వవిద్యాలయం ఇట్లాంటి ప్రాంతాల్లోనే చేస్తున్నారు. అంతేగాని ఎక్కడో ఒక చోట సోమాజిగూడనో ప్రెస్ క్లబ్బో ఏదో చిన్న ఏర్పాటు కాదు, భారీ ఎత్తునే ఆయన ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆయన ఆర్గనైజ్ చేయటం వల్ల ఉద్దేశం ఏంటంటే మన కులాల నుంచి, మన ప్రోగ్రెసివ్ కులాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రోగ్రెసివ్ ఏరియాలోనే ఉండాలా, సెల్ఫ్ యాక్చువలైజ్ కోసం, ఆత్మ న్యూనతాభావం నుంచి వెనక్కి రావడం కోసం ఆయన ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున మనదే అధికారం అనేటువంటి ఛానల్ ద్వారా మన కార్యక్రమాలన్నీ, వాళ్ళ కార్యక్రమాలు ఎలా అయితే లైవ్ వెళ్తాయో, వాళ్ళ నాయకుల మాటలు ఎలా అయితే అందరికీ చూపిస్తున్నారో, అలాగే మన నాయకులు ఇప్పుడు విష్ణువర్ధన్ రాజు గారు కానీ తర్వాత మాట్లాడే నాయకుల మాటలు కూడా మన సమాజానికి చేరటం కోసమే మనదే అధికారమైనటువంటి ఈ రకమైనటువంటి మరి ఛానల్ కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరి మాట దాన్ని స్పీచ్ల కింద కట్ చేసి షార్ట్స్ కింద, రీల్స్ కింద మనం అప్లోడ్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మీరు గమనించాలి. మనకి వేరే మీడియా ఎంత వీలైతే అంత మనకి వాళ్ళకి సహాయం చేయొచ్చు, కానీ మనకి మనం సహాయం చేసుకోవాలి. ఇందాక ఓ మాట అన్నారు రాజుగారు, విష్ణువర్ధన్ రాజు గారు, మనకి వృత్తి ఉంది కానీ వాళ్ళకి వృత్తి లేదు. వాళ్ళకున్న వృత్తి ఏంటంటే మన వృత్తుల్ని కాజేసే వృత్తి, తర్వాత మనల్ని ఓట్లను కాజేసే వృత్తి. మన వృత్తుల్ని కాజేసే వృత్తి, అలాగే మన ఓట్లను కాజేసే వృత్తి, మన అధికారాన్ని కాజేసే వృత్తి ఉంది వాళ్ళకి. కాబట్టి ఆ వృత్తిలో కూడా మనం ముందుకెళ్ళాలి. ఆ వృత్తిలోకి ముందుకెళ్ళాలంటే ప్రతి సమాజం, ప్రతి కులం వాళ్ళెవరో ఏమిటో తెలుసుకోవాలి. ఇందాక విష్ణువర్ధన్ రాజు గారు అన్నారు మనం ఎవరో మనకు తెలియదని. నిజంగా మనకు తెలియదు. ఆయన అన్నది అక్షరాల సత్యం. మనం ఎవరో మనకు తెలుసుకోవటం అవసరం. మనం ఎవరో మనం అంటే వృత్తిపరంగా లేకపోతే ఆత్మ గౌరవపరంగానే కాదు, ఓటు పరంగా మనం ఏంటనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి ఓటు ఒకటే కాబట్టి, మన ఓట్లనే వాళ్ళకి వేస్తున్నాం కాబట్టి, వాళ్ళు మన మీద అధికారాన్ని చలాయిస్తున్నారు కాబట్టి మన కులాల లెక్కలు కూడా సరిగ్గా చేయరు వాళ్ళు. ఎగ్జాంపుల్ అదే, అధికారం మన చేతుల్లో ఉంటే మన కులాల లెక్కలు మనం వేసుకుంటాం సరిగ్గా, అంతే కదండి. కాకపోతే అధికారం వచ్చిన రోజున ఒక ఆయన భట్రాజు అయినా ఏదో పెద్దరాజు అనేటువంటి బిల్డప్ ఇవ్వాల్సిన కర్మ లేకుండా, భట్రాజు నిజంగా ఎమ్మెల్యే అయినప్పుడు, సర్పంచ్ అయినప్పుడు తనకేమున్నది ఆయన చెప్తాడు. ఇందాక ఒక ఆయన్ని కలిశాను నేను, మన రాజుగారు, నేను ఒకటే ఒక కుటుంబం ఉందట, ఆయన అక్కడ భట్రాజు గారు కమ్యూనిటీ నుంచి వచ్చానన్నారు, సర్పంచ్ అయ్యారంటే నేనన్నా నిజంగా ఇప్పుడు మీరు రాజు అయ్యారన్నా. నేను భట్రాజు నిజంగా రాజు అయ్యారు. మనం అంతా రాజులు అని చెప్పడం కోసమే సూర్యారావు గారు ఈ సర్పంచులు కానీ, వార్డు మెంబర్స్ని కానీ, డిప్టీ మన ఉప సర్పంచులను కానీ పిలిచి సన్మానం చేయటం అనేది కార్యక్రమం. అది వాళ్ళని సన్మానించుకోవటం మనల్ని మనం సన్మానించుకోవటమే. మనలో మనం ఎవరో తెలుసుకోవటంలోటువంటి ప్రక్రియలో భాగమే అది. అందువల్ల ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనది ఏదైనా కానీ వృత్తి ఏదైనా, అప్పుడు ఏం చేసినా ఏం చేయకపోయినా, అప్పుడు రాజ్యాలని నిలిపినా ఆ రాజులే పోయారు కాబట్టి ఇక అది వదిలేసి మనం రాజులయ్యే అవకాశం ఈ ప్రజాస్వామ్యం ఇచ్చింది కాబట్టి మనం అవుదాం రాజులం. ఆ దృష్టితో మనం ముందుకెళ్ళాలా. మనం ఎంత వెనకబడి ఉన్నామో మనం చెప్పాలంటే, ముఖ్యంగా బీసీలు ఎంత వెనకబడి ఉన్నారో ఈ రోజున మనకి ఎంతో కొంత ఒక అవకాశం, అవగాహన కల్పించేది పత్రిక, విజయక్రాంతి పత్రిక. ఇప్పుడు మీరు కనుక ఇది గమనించినట్లయితే దాదాపు ఇది తీసుకురా, అటు తెస్తావా? ఆయన విజయక్రాంతి రాజాం గారని ఆయన నడుపుతున్నాడు. ఇంతకుముందు ఆయన నమస్తే తెలంగాణ నడిపేవాడు. ఆయన బీసీలకు పరాభవం అని చెప్పి పెద్ద ఎత్తున ఒక 2 పేజీల్లో ఆయన రాశారు.
రాసిన అంశం ఏంటంటే బీసీలు ఎంతమంది ఉన్నారు, జనాభా ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు. దాన్ని కూడా మనం వివరంగా చూడాలంటే భట్రాజులు వెలమ కులం కన్నా తక్కువే లేరు. అవునంటారు కాదంట మీరు? అంటే సంఖ్యలోనే కాదు, మేధస్సులో కూడా. అవునా కాదా? విద్యలో, చదువులో కానీ, ఏ ప్రతిభలో కానీ ఎంతోమంది, మరి ఒక్కొక్కళ్ళు చూస్తుంటే నాకు మంత్రుల్లాగానే కనపడుతున్నారు. ఇక్కడ క్యాబినెట్ మంత్రులు ఎంతమంది ఉన్నారో అట్లానే ఉన్నారు. మనం కనుక అసలు కులం అనేది కనుక తీసేసి ఓ 10 మందిని కూర్చోబెడితే ఇంతకన్నా గొప్పగా కనపడే మంత్రులు ఉంటారా ఈ రాష్ట్రంలో? ఉండనే ఉండరు. మనకు ఆహార్యం ఉంది, భాష ఉంది, తెలివి ఉంది. మరి ఏం చేయాలి? మనం రాజులు అవ్వాలనే కాంక్ష ఉండాల. కాంక్ష లేకపోతే అది తప్పు, మనది, వాళ్ళది కాదు. వాళ్ళు వెలమలు ఎంతమంది ఉన్నారో అంతమంది భట్రాజులు ఉన్నారు. అంటే కానీ ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేరు ఇంతవరకు గాల. 16 ఎన్నికలు జరిగినాయి ఈనాటి అసెంబ్లీకి. 16 ఎన్నికల్లో వెలమలు ఎంతమంది ఉన్నారో మరి అంతమంది ఉన్నటువంటి భట్రాజులు ఎందుకు ఎమ్మెల్యేలు గాల? వెలమలు 2 ముఖ్యమంత్రులు అయ్యారు. 2 ముఖ్యమంత్రులు ఎవరు చెప్పండి? జలగం వెంగళరావు, కేసీఆర్. ఈయన 2 5 10 సంవత్సరాలు దాదాపుగా, ఆయన కూడా 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏలేరు ఈ రాష్ట్రాన్ని. అదే కమ్మలు ఉంటే గింటే భట్రాజుల కన్నా డబుల్ ఉంటారు. భట్రాజులు ఎంతమందో దానికన్నా డబుల్ ఉంటారు. వాళ్ళు చూడండి, ఈరోజు అసెంబ్లీలో 4 ఎమ్మెల్యేలు అయ్యారు. అదే వెలమలు ఈరోజు అసెంబ్లీలో 13 మంది ఉన్నారు. ఇంతవరకు రాష్ట్రంలో 16 ఎన్నికల్లో ఎంతమంది ఉన్నారో చూడండి. వెలమలు 149 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 149 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మరి కమ్మలు ఎంతమంది అయ్యారు? 73 మంది. 73 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అదే రెడ్లు ఎంత ఉంటారండి? రెడ్లు భట్రాజుల కన్నా 7-8 రెట్లు ఎక్కువ ఉంటారు. 7-8 రెట్లు ఎక్కువ ఉంటారు. అయితే ఎంతమంది అయ్యారు ఈ రోజున? ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 43 మంది ఉన్నారు. ఒక్కరు కూడా లేరు. అలానే ఇంతవరకు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది అయ్యారు రెడ్లు ఎమ్మెల్యేలు? 576 అయ్యారు. ఈ విషయాలన్నీ మనం చెప్పాలా? ఇందా చెప్తున్నారు కదా గురువులు మీరు అని. మీరు గురువులుగా ఉండి భట్రాజులకే కాదు అన్ని బీసీ కులాలకి నినాదాల రూపంలో ఇవన్నీ తీసుకెళ్ళాలి. మీరు అందరికీ గురువులే, గుర్తుపెట్టుకోవాలా. ఇదే చెప్పాలా. కేసీఆర్ ఆనాడు ఎట్లయితే తెలంగాణ రావటం కోసం ఏం చెప్పాడు ఆయన? ఆంధ్రోళ్ళు దోచుకున్నారు అన్నాడు. ఇప్పుడు మనం కూడా చెప్పాలి, ఎవరు మనల్ని దోచుకుంటున్నారు చెప్పాలి. చెప్తేనే ప్రజలకు వెళ్తుంది మెసేజ్. ఎవరు చెప్పాలి? గురువులే చెప్పాలి. గురువులు చెప్పడానికి సంకోచిస్తే ఎట్లా చెప్పండి? తర్వాత ఏమన్నాడు ఆయన? నినాదాలు తీశాడు. ఏమన్నాడు? ఏం నినాదాలు తీశాడు? నీళ్లు, నిధులు, నియామకాలు. మనము అంతే. చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి మనకి, ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి మనకి. మనం డిమాండ్ చేయాలి. డిమాండ్ చేయింది ఎవరిస్తారు చెప్పండి? గురువులుగా మీరు, బీసీ కులాలకి గురువులుగా మీరు బీసీ కులాలందరికీ ఈ విషయాన్ని చెప్పాలి. ఆ దృష్టితో వెళ్ళాలి. మనం ఒక్కటైతే ఆలోచిద్దాం. మనం ఇతరుల కోసం పనిచేద్దాం. నేను ఎమ్మెల్యే కావటానికో, విష్ణువర్ధన్ రాజు గారు ఎమ్మెల్యే కావటానికో, ఇంకొకళ్ళు ఎమ్మెల్యే కావటానికి కాదు. మనం మన తరువాతి జనరేషన్స్ వాళ్ళు ఎమ్మెల్యేలు కావటానికి మనం ముందు పని మొదలు పెట్టాలి. మనకు చాలా పని ఉంది. రిటైర్ అయిపోయాం, ఏం లేదు, సాయంత్రం కాసేపు కలుద్దాం, మాట్లాడుకుందాం అనే ధోరణితో మనం పనిచేయడానికి లేదు. ఇక్కడ బ్రహ్మాండంగా మంచి నగరం, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భట్రాజు మిత్రులందరూ, నేను సోదరులు అన్ను, భట్రాజు మిత్రులు అంటే, ఎందుకంటే మహిళలు కూడా ఉంటారు అప్పుడు, అంతే కదండి. మిత్రులు అనే పదం అందరికి వర్తిస్తుంది కదా. సో భట్రాజు మిత్రులందరూ కలవాలి. మిత్రులు అందరూ కలిస్తే వేరే కార్యక్రమాలు కూడా ఉండవు. ఏమండి, అంతేనా? 5 గంటల తర్వాత సోదరులు మాత్రమే కలిస్తే అది ఏమైతే తెలీదు. సోదరి మణులు కూడా కలిస్తే పరిస్థితులు అదుపులో ఉంటాయి. అందుకని చెప్పి ఈ మెసేజ్ని తీసుకెళ్తే, ఈ చాలా సింపుల్ మెసేజ్ ఇది, ఇంతకన్నా గొప్ప లేదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు జనాభా, మనం ఎంతమంది ఉన్నాం. వాళ్ళ జనాభా కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలు అవ్వటానికి వీలు లేదు.
మీరు జనాభా ఎంతో అంతమందే మీరు ఎమ్మెల్యేలు ఉండాలా. ఇప్పటికే మీది కోట దాటిపోయింది, వాళ్ళ కోట దాటిపోయింది. రెడ్డి, కమ్మ, వెలమల ఎమ్మెల్యేల కోట దాటిపోయింది, ముఖ్యమంత్రుల కోట దాటిపోయింది. కాబట్టి ఇంతవరకు ముఖ్యమంత్రులు కాని కులాలు ముఖ్యమంత్రులు అవ్వాలా, ఎమ్మెల్యేలు కాని కులాలు ఎమ్మెల్యేలు అవ్వాలి. ఇది చాలా ఎమర్జెన్సీ, ఇది పొలిటికల్ ఎమర్జెన్సీ. అంటే వేరే మీకు లేదు చోటు, మీరు ఇంటి దగ్గర ఉండిపోండి. మీరు చేసిన ఘనకార్యాలు చాలు, మీరు చేసిన అవినీతి చాలు, మీరు చేసిన దోపిడీ చాలు. మీరు ఇంతకన్నా మీకు పాలన చేత కాదు, పాలన కూడా చేత కాదు వీళ్ళకి. అందుకే ఎప్పటికప్పుడు మభ్యపెడతారు. హిందుత్వవాదం అని తెస్తారు, ప్రాంతీయవాదం అని తెస్తారు, సోషలిజం అంటారు, అభివృద్ధి నమూనా అంటారు, హైటెక్ అంటారు. అన్ని నినాదాలు దోచుకోవటానికే, మనకి న్యాయం చేయటానికి కాదు. ఎప్పటికప్పుడు బీసీలాగా బ్యాక్వర్డ్గానే ఉండాలా. అందుకే వాళ్ళు కాన్స్టిట్యూషన్గా ఆయన అన్నమాట కూడా కరెక్టే. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఇక బ్యాక్వర్డ్గానే ఉండాలా. షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే మీరు అక్కడనే ఉండాలా, ఆ ఊళ్ళల్లో, ఆ పల్లెల్లో, ఆ కాలనీల్లో అక్కడనే బడి ఉండాలా. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే మీరు అక్కడనే బడి ఉండాలా. మీరు ముస్లిమ్స్ అంటే ఇదిగో మీరు ఇట్లానే దూరంగానే ఉండాలా. ఈ వాదాలతో విడదీసి వాళ్ళు పబ్బాన్ని గడుపుకుంటున్నారు అనే విషయం మనకు అర్థం అవ్వాలా. ఎవరు వాళ్ళు పబ్బం గడుపుకునేది చెప్పండి నాకు. ఎవరు ఈ రాజకీయం చేసేది చెప్పండి నాకు. చెప్పండి, ఏ కులాలు చేస్తున్నాయి, ఏ కులాల నాయకులు చేస్తున్నారో చెప్పండి. ఈ అగ్రవర్ణం అనే పదం కన్నా అసలు ఇంకా దాన్ని ముసుగు తొలగించాలా. అగ్రవర్ణాలు చాలా ఉన్నాయి, అవి కూడా బ్యాక్వర్డ్ వర్ణాలు అయిపోయినాయి. కొన్ని వర్ణాలు ఏవి అగ్రవర్ణాలు చెప్పండి. గట్టిగా చెప్పండి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. దట్ ఈస్ ద కరెక్ట్. ఈ మెసేజ్ మనం అందరికీ గ్రామాన నీళ్లు, నిధులు, నియామకాలు అన్నట్టే 1, 2, 3 అని చెప్పాలి. మనం అని చెప్పిన రోజునే మెసేజ్ మన వాళ్ళకి వెళ్తుంది. మనం చెప్పాలా. మనం చెప్పినప్పుడు మన తోటి వాళ్ళు చెప్తారు. చాలామంది అంటారు నన్ను, మీరు డీజీపీగా చేశారు, ఇదేంటండి కులం గురించి మాట్లాడుతున్నారు, అన్యాయం కదా అంటే నేను చెప్తా, నేను కులం గురించి మాట్లాడట్లా, కుల తత్వ బాధితుల తరపున మాట్లాడుతున్నా. ఈ కుల పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధితుల పక్షాన మాట్లాడకపోతే తప్పు నేను చేసేది. నేను ఉద్యోగం చేసినప్పుడు నేను పద్ధతిగానే చేశా, నిష్పక్షపాతంగానే చేశా. నేను ఎవరికి అన్యాయం చేయలే. కులాపరంగా, మతపరంగా, ప్రాంతీయ పరంగా నేనేం చేయలే. నేను చేసింది న్యాయంగా చేశా. కానీ ఆ 1, 2, 3 అలా పనిచేస్తున్నాయా అని చెప్పండి. చేస్తున్నాయా? చేయట్లేదు కదా. చేయనప్పుడు మరి ఆ విషయం నేను ప్రజలకు చెప్పాలి కదా. అధికారంలో ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు తప్పదు నాకు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, దానికి నిబద్ధుడై ఉండాలా. 2, నా అఫీషియల్ డ్యూటీస్ని శ్రద్ధగా నిర్వర్తించాలా. ఆ పని చేసి ఆ బాధ్యత అయిపోయింది. ఇప్పుడు బాధ్యత ప్రజల్లోకి ఈ మెసేజ్ని తీసుకెళ్ళటమే మా బాధ్యత. మనం ఏ రకమైనటువంటి సంకోచం లేకుండా, మనం ఎవరి మీద వ్యక్తిగత కక్షలు లేవు, కులపరమైనటువంటి కక్ష లేదు, మనం వాళ్ళ కక్ష బారిన పడ్డాం కాబట్టి మనల్ని మనం రక్షించుకునేటువంటి కార్యక్రమం ఇది. ఆత్మరక్షణ యుద్ధం, ఆత్మగౌరవ యుద్ధం, పూర్తిగా రాజ్యాంగ పందాలోనే సాగే యుద్ధం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం చదువుకున్న వాళ్ళం. మన కులాల వాళ్ళలో ఉన్నటువంటి జనాభా ఇంకా ఏ రకమైన పేదరికంతో మగ్గిపోయి రోగాలతో ఇంకా దుర్భరమైనటువంటి బతుకులు బతికే వాళ్ళ కన్నా మనం చాలా రెట్లు మెరుగు. కాబట్టి వాళ్ళ కోసం మనం పనిచేయాలి. ఒక మదర్ తెరిసా కావక్కర్లా, ఈ పని చేస్తే చాలు. ప్రతి ఒక్కడు పనిచేస్తే, ఈ దృష్టితో వెళ్తే, ప్రశ్నిస్తే, నువ్వు మావాడు ఎందుకు ఎమ్మెల్యే కాడు, మేము కూడా చేసుకుంటాం, మన ఎమ్మెల్యే తప్పు చేసినా మనం నిలదీసేటువంటి భావజాలంతో మనం ముందుకెళ్ళాలి. మరి ఈరోజు ఇంతకన్నా నేను ఎక్కువ మీకు చెప్పదలుచుకోలేదు. కానీ ఈ దృష్టితోనే నేను ఈ ఉద్యమంలో ఉన్నా. బీసీల ఉద్యమం, బీసీలుగా నేను చెప్పేది ఇంకొక మాట చెప్తా మీకు. బీసీల రిజర్వేషన్ 42% ఇస్తా ఉన్నారు. మరి ఎందుకు ఢిల్లీ వాళ్ళు ఒప్పుకోలేదు చెప్పండి? ఎందుకు ఒప్పుకోలేదు వాళ్ళు? కారణం ఏంటి? అదే కమ్మారెడ్డి, వెలమలకు రిజర్వేషన్లు ఉన్నాయా లేదా చెప్పండి? ఉన్నాయా? ఏమంటారు? వాటి పేరేంటి?
ఈడబ్ల్యూఎస్ అని ఎవరికి అర్థం కాని పేరు పెట్టారు కదా. సో వాళ్ళకి రిజర్వేషన్ ఎట్లా ఇచ్చుకున్నారు, ఏ ప్రాసెస్ ఫాలో అయ్యారు, అదే ప్రాసెస్తో 42% రిజర్వేషన్లు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వరు? బీజేపీ వాళ్ళ కులాల పాలన కాబట్టి మనకి ఇవ్వరు, అది ఒక ఫస్ట్ పాయింట్. 2, బట్ ఏమంటున్నారు, బీసీ ముస్లింలు ఉన్నారు, బీసీ ముస్లింలు లేకపోతే బీసీలకు ఇస్తామని బండి సంజయ్ అన్నాడా లేదా, నాకు చెప్పండి, మీరు విన్నారా లేదా ఈ మాట? సో చాలామంది మన హిందువులు కూడా బీసీల్లో అరే కరెక్ట్ వాళ్ళకి ఇస్తే అట్లా మనకనే ధోరణిలో కరెక్టే చెప్పేది బీజేపీ అనుకున్నారు. నేనేమంటానంటే బీసీ ముస్లింల సంగతి పక్కన పెట్టి బీసీ హిందువులకి బీజేపీ ఎందుకు ఇవ్వదండి రిజర్వేషను? మనం హిందువులం కదా, వాళ్ళు హిందువులే కదా. ఈ భావజాలం, ఈ రకమైన డిస్కషన్ సాగాల. మనకి ఇవ్వకుండా ఉండటానికి ఏదో ఒక అడ్డం చెప్తారు. ఈ మెసేజ్ని కనుక మనం తీసుకెళ్ళగలిగితే బీసీ హిందుత్వ పార్టీ రేపొద్దున బీజేపీ వచ్చినా ఇక్కడ రిజర్వేషన్లు ఉండవు, ఇచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళు రాదలుచుకుంటే ముందు ఇచ్చి రావాలా ఇక్కడికి, అంతే కదండి. ఇస్తే నమ్ముతారు, ఇవ్వకుండా వచ్చి రేపు ఓట్లు అడిగితే ఎట్లా చెప్పండి బీజేపీ కూడా. అంటే మనం కూడా బీజేపీ ఏదో బాగు చేస్తుంది, మెరుగు అవుతుంది, వీళ్ళ వల్ల కాంగ్రెస్ లాభం లేదు, బీఆర్ఎస్ లాభం లేదని మనల్ని మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నాలు, ఇది కూడా మన వాళ్ళకి అర్థం కావాలి. అందుకనే మన విష్ణువర్ధన్ రాజు గారు చెప్పిన మన వర్గాల పార్టీకే మనం వేసుకోవాలి. నేను బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఎందుకు పెట్టుకున్నానంటే ఒక్క బీసీలే కాదు, ఎస్సీలు ఎస్టీలని ముస్లింలు కూడా కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు మన యొక్క అవకాశాలని ఆశల్ని దోచుకెళ్లేది ఆ 3 కులాల వాడు. 3 కులాలు ఉన్న పార్టీలు ఏవి మనకు పనికిరావు కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ అన్యాయం చేసేది ఆ 3 కులాల పార్టీలే కాబట్టి మనం అందులోంచి బయటికి వచ్చి మరి మనం పనిచేసుకోవాలా, ఆ దృష్టిలో ముందుకెళ్ళాలి. కాబట్టి బహుజనం అనే పదం విస్తృతమైంది కాబట్టి మెజారిటీ పీపుల్, బహుజన అంటే మెజారిటీ పీపుల్ మనం కాబట్టి ఆ బహుజన్ పాలిటిక్స్లో ఐడెంటిఫై త్వరలో బీసీ ముస్లిం యొక్క ప్రోగ్రాం కూడా, సర్పంచుల అభినందన ప్రోగ్రాం కూడా సూర్యారావు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రకంగా మనం ఆలోచనతో మన తోటి మిత్రులు ఎవరైతే ఉన్నారో దోపిడీకి గురవుతున్నారో వాళ్ళందరం కలిసి ఈ దోపిడీ కులాల పాలనకి చరమగీతం పాడటానికి మనం పనిచేయాలి. సో జై భీమ్, జై పులి.